పూర్తి చేసుకొని 100వ సంవత్సర శత జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశంలో పార్టీ జాతీయ సమితి సభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్మల జితేందర్ రెడ్డి గారు, ఎర్రా బాబు గారు, జానమయ్య గారు, గోవిందరావు గారు, కన్నకుమార్ గారు కూడా ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటూ ఉంది. ఈ శత జయంతి వేడుకల కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కంబెడ్ బాగం హేమంతరావు గారు వివరిస్తారు. నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాం. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన సంవత్సరం కూడా, నూతన సంవత్సరం కంటే ఈ రెండు మనకి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశంలో ఏర్పడి రేపు డిసెంబర్ 26కి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగిడబోతా ఉన్నాం. ఈ సందర్భంగా సంవత్సర కాలం పాటు రేపు 26వ తారీఖు నుంచి మళ్ళీ 2025 డిసెంబర్ 26 వరకు ఒక సంవత్సరం పాటు శత వసంతాల కార్యక్రమాన్ని, వేడుకల్ని పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన దేశవ్యాప్తంగా కూడా నిర్వహించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునివ్వటం జరిగింది. ఆ సందర్భంగానే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి పార్టీ కాన్పూర్లో ప్రారంభ సభ, పుట్టినటువంటి కాన్పూర్లో, ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ప్రారంభ సభ అక్కడ జరుగుతూ ఉంది. అదే రోజు దేశవ్యాప్తంగా పార్టీ శాఖలు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా దీన్ని ఒక పండగ లెక్క ఈ 100 సంవత్సరాల వేడుకని నిర్వహించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ పిలుపులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే రేపు ఖమ్మంలో కూడా 26వ తారీఖున 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మొట్టమొదటిగా రోటరీ నగర్లో 100 సంవత్సరాల ఫైలాన్ దగ్గర పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి పాత కలెక్టరేట్ నుంచి భక్త రామదాస్ కళాక్షేత్రం వరకు 100 సంవత్సరాల సందర్భంగా దాన్ని పురస్కరించుకొని 100 మంది రెడ్ షర్ట్ వాలంటీర్స్, శిక్షణ పొందినటువంటి వాలంటీర్స్ తోటి కవాత్ ఉంటుంది. దాని వెనుక కళాకారులు, మహిళలు, ఈ కార్యక్రమానికి ఆదరైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలందరూ కూడా ఆ ప్రదర్శనలో పాల్గొంటారు. అనంతరం భక్త రామదాస్ కళాక్షేత్రంలో సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ రోజు నుంచి ఆ తర్వాత కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులలో కూడా ఈ శత జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించి ఈ 99 ఏళ్లలో పార్టీ నిర్వహించినటువంటి పోరాటాలు, పార్టీ చేసినటువంటి త్యాగాలు, పార్టీ పోరాటాల ద్వారా ప్రజలకు సాధించి పెట్టినటువంటి హక్కులు, వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించి ఈ చరిత్రని రాబోయేటువంటి తరాలకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విశిష్టతని, కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఉద్యమాలు, వీటన్నిటిని కూడా ఈ ఉత్సవాల సందర్భంగా తెలియజేయటం జరుగుతుంది. మీ ద్వారా ఈ ఉత్సవాల్ని జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని, ఖమ్మం జిల్లా ప్రజానీకాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఈ 100 ఏళ్ల కమ్యూనిస్టు చరిత్ర దేశ ప్రజల కోసం చేసినటువంటి కృషి, పోరాటాలు, దీని యొక్క మహోజ్వలమైనటువంటి చరిత్ర, కమ్యూనిస్టుల యొక్క రక్త తర్పణ, ఇదంతా కూడా ఈ ప్రస్తావన లేకుండా, కమ్యూనిస్టు యొక్క పోరాటాల ప్రస్తావన లేకుండా దేశ స్వాతంత్రోద్యమం లేదు. వీటి ప్రస్తావన లేకుండా స్వాతంత్రం తర్వాత మన దేశం సాధించినటువంటి పురోగతి, ఇవన్నీ కూడా కమ్యూనిస్టు యొక్క పోరాటాలు లేకుండా లేదనేది ఇది నగ్న సత్యం.
ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పుడే అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నది. బహుశా ఈ దేశంలో ఏ పార్టీ మీద లేనటువంటి కుట్ర కేసులు పుట్టినప్పుడే కాన్పూర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసు, పెషావర్ కుట్ర కేసు, ఇలాంటి అనేక కుట్ర కేసులు కమ్యూనిస్టుల మీద ఆనాడు పెట్టడం జరిగింది. అయినా వాటన్నిటినీ ఎదుర్కొని 99 సంవత్సరాల పాటు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మనగలిగిందంటే అది ఈ దేశంలో ప్రజల కోసం చేసినటువంటి పోరాటాల వల్లనే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆనాడు నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం జరిగినటువంటి, ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, భూమి కోసం జరిగినటువంటి పోరాటాలు కానీ, ఇవన్నీ కూడా ప్రజల కోసం జరిగినటువంటి పోరాటాలు కాబట్టే కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలు నిలబడగలిగింది. మా పోరాటాల ద్వారా మేము గర్వంగా చెప్పగలం, కమ్యూనిస్టులు నిర్వహించినటువంటి పోరాట ఫలితంగానే భూ సంస్కరణ చట్టం అనేది ప్రభుత్వ ఎజెండాలోకి వచ్చి కొద్దిగైనా భూమి పేద ప్రజలకు పంచబడ్డదంటే అది కమ్యూనిస్ట్ పోరాటం వల్ల అని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. లేకపోతే ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిందన్న, లేకపోతే అటవీ హక్కుల పరిరక్షణ చట్టం వచ్చిందన్న, సమాచార హక్కు చట్టం వచ్చిందన్న, లేకపోతే ఆనాడు బ్యాంకుల జాతీయకరణ అయినా, రాజభరణాలు రద్దయినా, ఇవన్నీ కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాటాల వల్ల ప్రభుత్వ ఎజెండాలోకి వచ్చి ఇవన్నీ సాధించబడ్డాయి. ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా కార్మిక వర్గం 8 గంటల పని విధానం వచ్చిందంటే కూడా అది కమ్యూనిస్టుల యొక్క ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు చేసినటువంటి పోరాటం వల్లే 8 గంటల పని విధానం కూడా వచ్చింది. కార్మికులకు కూడా అనేకమైనటువంటి హక్కులు కమ్యూనిస్టుల పోరాటాల వల్ల సాధించబడ్డాయి. అందుకని ఇంత మహత్తరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రని 100 సంవత్సరాల సందర్భంగా ప్రజలకు వివరించడం ద్వారా మళ్ళీ రాబోయేటువంటి తరాలకు కూడా ఇవాళ కమ్యూనిస్టుల అవసరం ఏంటి, ఈ దేశానికి కమ్యూనిస్టులు బలహీనపడినటువంటి కారణంగా ఈ దేశానికి జరుగుతున్న నష్టం ఏంటి, కార్మిక వర్గం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు హరించేస్తున్నారు, మొత్తం కార్పొరేట్లకి ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల్ని, సహజ సంపదనంతా కూడా దోచిపెడతా ఉన్నారు. అందుకని ఇవాళ కమ్యూనిస్టుల అవసరం ఈ దేశానికి ఉన్నది, ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఇక్కడే కాదు, అనేక దేశాల్లో కూడా అటువంటి మార్పులు వస్తున్నాయి. శ్రీలంకలో కానీ, నేపాల్లో కానీ, ఫ్రాన్స్లో కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కూడా దీన్ని రుజువు చేస్తున్నాయి. ఇవాళ సంక్షోభ సమయంలో, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్టు సిద్ధాంతం యొక్క అవసరం ఏంటి ఇవాళ ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో కూడా స్వాతంత్రం తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడు కూడా రాజ్యాంగాన్ని రచించేటువంటి దాంట్లో సభ్యుల్లో కమ్యూనిస్టులు ఎక్కువ మంది లేకపోవచ్చు, ఒకళ్ళిద్దరే ఉన్నారు. అయినా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రభావం రాజ్యాంగంలో సమానత్వం అనేటువంటి అంశం కానీ, లేకపోతే ప్రాథమిక హక్కులు కానీ, లౌకిక తత్వం కానీ, ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల యొక్క ఆ ప్రభావం వల్లే ఆ రాజ్యాంగంలో ఆనాడు చేర్చబడ్డాయి. అంబేద్కర్ అధ్యక్షతన రచించినటువంటి రాజ్యాంగంలో ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల ప్రభావంతో ఆనాడు కమ్యూనిస్టులు ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టడం వల్ల, ఎజెండా ఉండటం వల్లనే ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ఆదేశిక సూత్రాలు కానీ, లేకపోతే ఆర్థిక న్యాయం కోసం జరిగినటువంటి ఆ రాజ్యాంగంలో చేర్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల యొక్క ఎజెండా వల్లనే ఆనాడు రాజ్యాంగంలో కూడా చేర్చబడ్డాయి. అందుకని మీ 100 సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగానే ఇవాళ 75 సంవత్సరాలుగా ఈ దేశంలో అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగ విలువలపైన దాడి జరుగుతూ ఉంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో దీన్ని వేగవంతంగా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాల్ని మార్చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. లౌకిక వ్యవస్థకి ఇవాళ ప్రమాదం వచ్చింది. మతోన్మాదులు ఇవాళ తమ హిందుత్వ ఎజెండాతోటి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ సంస్థల్ని తమకి పావులుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కనపడుతుంది.
అందుకని ఈ 100 సంవత్సరాల సందర్భంగా దేశ ప్రజల ముందు ఈ రాజ్యాంగాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ లౌకిక వ్యవస్థని పరిరక్షించుకునే దానికోసం ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ 100 సంవత్సరాల సందర్భంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నాం. ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం 2-3 ప్రధాన అంశాలు, ఇవాళ మొన్న అంబేద్కర్ మీద అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు ఇదేదో అసందర్భంగా మాట్లాడినటువంటి మాటలు కాదు. ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాని అమలు చేసేదానికోసం ఇవాళ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు ఇవాళ అమిత్ షా చేశారు. ఇప్పటికి కూడా దాన్ని వెనక్కి తీసుకోవట్లేదు. కనీసం దాని మీద ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా. అంటే ఇవాళ ఉద్దేశం ఈ రాజ్యాంగాన్ని మార్చేసేదానికోసం, రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకి, అణగారిన వర్గాలకు వస్తున్నటువంటి ప్రయోజనాల్ని తీసేసేదానికోసం ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక ప్రధానంగా జమిలీ ఎన్నికల ఎజెండా తీసుకొచ్చారు. ఇవాళ జమిలీ ఎన్నికలంటే ఇవాళ మన యొక్క సమాఖ్య వ్యవస్థకి ఇది పెద్ద ప్రమాదం. రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను కూడా హరించేసేదానికోసం ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం, ఒకే పన్ను, ఇవాళ ఒకే ఎన్నిక పేరుతోటి ఇవాళ బీజేపీ తన నియంతృత్వం వైపు ఈ దేశాన్ని తీసుకెళ్ళటానికి ఈ జమిలీ ఎన్నికలను కూడా తీసుకొస్తుంది. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఈ అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా, దాంతోపాటు రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దానికోసం, అదేవిధంగా ఈ జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాల్ని ఈ 100 ఏళ్ల సందర్భంగా నిర్వహించేదానికోసం మేము కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా దీన్ని అమలు చేసేదానికోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టారు. ప్రధానంగా 6 గ్యారంటీల పేరుతోటి మీరు ప్రకటన చేశారు. ఇప్పటికే కొన్ని హామీలు నెరవేర్చిన దానికి అభినందన. కానీ కొన్ని హామీలకు సంబంధించి ప్రజల్లో అసంతృప్తి వస్తూ ఉంది. ఈ అసంతృప్తి వ్యతిరేకతగా మారకముందే కాంగ్రెస్ పార్టీ మేల్కొని మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వమే ప్రకటన చేసింది. కానీ ఇప్పటి వరకు అయింది 18,000 కోట్లే. మొన్న ప్రకటించినటువంటి 30వ తారీఖు అంటే దాదాపు నెల రోజులు కావస్తుంది. 4వ విడతగా ప్రకటించినటువంటి 3,500 కోట్లు కూడా ఇప్పటివరకు రైతు ఖాతాల్లో జమ కాలేదు. 2 లక్షల లోపు అవి కూడా ప్రకటన చేసినా ఇప్పటివరకు నెల రోజులు అవుతున్నా ఈ రైతుల ఖాతాలో జమ కాలేదు. కానీ 100% పూర్తయిందని చెప్తున్నారు. దీనివల్ల రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ప్రకటించిన దాని ప్రకారమే 31,000 కోట్లు, అది ఇంకెక్కువ ఉంది. యాక్చువల్గా 45,000 కోట్లు ఉంటుంది. 2 లక్షల రుణమాఫీ అందరికీ వర్తింపజేస్తే ఎటువంటి షరతులు లేకుండా 45,000 కోట్లు అవుతాయి. బ్యాంకర్స్ కమిటీలో చెప్పారు. మీరు 31,000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పారు ప్రభుత్వం. కానీ ఇప్పటికీ 18,000 కోట్లు అయింది. మొన్న 3,000 కూడా రిలీజ్ చేస్తే 21,000 కోట్లు అవుతుంది. అంటే ఇంకా 10,000 కోట్లు మీరు చెప్పిన దాని ప్రకారమే కావాలి. అది కాకపోవటం వల్ల ఇవాళ రైతుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో కూడా 50% మంది రైతులకు ఇంకా రుణమాఫీకి రాలేదు. 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్షల వరకు మాఫీ చేస్తామని మీరు ఇచ్చినటువంటి జీవోలోనే ఉంది. 2 లక్షల పైన ఉన్నది కడితే మేము మిగతాది మాఫీ చేస్తామని మీరు ప్రకటించినటువంటి 267 ఏదో జీవో ఉంది. ఆ జీవోలో స్పష్టంగా ఉంది. చాలామంది రైతులు కట్టారు, అప్పు తీసుకొచ్చి కట్టారు. కానీ ఇవాళ ప్రభుత్వం ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి ఆ పైన ఉన్న దాని గురించి అసలు స్పష్టమైనటువంటి ప్రకటన చేయట్లేదు. ఏం చెప్తున్నారు? 100% మేము రుణమాఫీ పూర్తయిందని చెప్తున్నారు.
ఇది ఆచరణలో వాస్తవం కాదు. దయచేసి అందుకని ప్రభుత్వం ఈ రైతుల యొక్క అసంతృప్తిని వ్యతిరేకతగా మారకముందే మీరు ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీని షరతులు లేకుండా అందరికి కూడా దీన్ని మాఫీ చేయాలని తక్షణమే దీని మీద ప్రభుత్వం ప్రకటన చేయాలని మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి ఇప్పుడు రైతు భరోసాగా మార్చారు. వానాకాలం అయిపోయింది, వేసంగి కూడా ప్రారంభమైంది. ఇచ్చేది కూడా రైతు భరోసా అంటే పెట్టుబడి సహాయం. రైతు పంట వేసుకునే ముందు ఉడతాభక్తిగా ఇచ్చేటువంటి మీ పెట్టుబడి సహాయం ఒక పంట అయిపోయింది, రెండో పంట కూడా ప్రారంభమైన ఇంతవరకు దాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు సంక్రాంతికి రండి మౌలానా, ఇప్పటివరకు దానికి సంబంధించి రేపు సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నారు. కానీ దీని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు ఇప్పటికి కూడా ప్రభుత్వం ప్రకటించట్లేదు. రకరకాల ప్రచారాలు వస్తున్నాయి. ఏదే ఉన్నా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎకరానికి 7,500 చొప్పున ఒక పంటకి 2 పంటలకు కలిపి సంవత్సరానికి 15,000 రూపాయలు సాగు చేసేటువంటి అన్ని భూములకు కూడా ఈ రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు అట్లా కాకుండా దీంట్లో కూడా కోతలు పెడితే ఇప్పటికే రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీలో అదే విధంగా ఉంది, ఇది కూడా అట్నే ఉంటుంది అనేటువంటి ఆందోళన చెందుతున్నారు. అందుకని రైతుల నుంచి మీరు ఇచ్చినటువంటి హామీ అమలు కావాలంటే తక్షణం ఈ రైతు భరోసాను కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2 పంటలకు, ఇప్పుడు ఒక పంట అయిపోయింది, 2 పంటలు స్టార్ట్ అయింది కాబట్టి 15,000 రూపాయలని రేపు సంక్రాంతి నాటికి సాగు చేసేటువంటి భూములన్నిటికి కూడా ఇవ్వాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా కాకపోతే రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇవాళ ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయంగా ప్రతిపక్షాలు టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, వాటికి తావివ్వకుండా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని రైతాంగానికి సంబంధించి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కౌలు రైతులకు సంబంధించి కూడా మీరు ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకని ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కౌలు రైతులు ప్రధానమైనటువంటి సమస్య. 20% కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో. అందుకని దీని మీద కూడా మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు ఇస్తున్నటువంటి 12,000 రూపాయలకు సంబంధించి కూడా 6,000 రూపాయలు 2 దఫాలు ఇస్తామని చెప్తున్నారు. పత్రికల్లో 28 నుంచే ఇది ప్రారంభిస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ దాని మీద ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు ఎవరికి ఇస్తారు? అసలు జాబ్ కార్డు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్నోళ్ళు అందరికి ఇస్తారా? ఎవరు అర్హులు ఏంటనేది దీన్ని పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామ సభల్లో పెడితే ఇది పారదర్శకంగా అర్హులైనటువంటి వాళ్ళకి అందేదానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇది మీరు దీన్ని సీక్రెట్గా ఏదో రహస్యంగా చేసి అప్పటికప్పుడు ఇస్తే అర్హులకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకని వ్యవసాయ కార్మికులకు ఇస్తున్నటువంటి 12,000కు సంబంధించి కూడా దీన్ని పారదర్శకంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సంక్రాంతి నాటికి ప్రారంభం చేస్తామని ప్రకటన చేశారు. సర్వేలు జరుగుతున్నాయి. దీన్ని రాజకీయాలకు తావు లేకుండా అర్హులకి చాలా రోజులైంది ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి. చాలామంది గత ప్రభుత్వం అంతకంది ముందు ప్రభుత్వాలు ఇస్తామని చెప్తే కొంత కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది నష్టపోయినటువంటి వాళ్ళకి అప్పుడు బిల్లులు ఇవ్వలేదు. టీఆర్ఎస్ ఇవ్వలే. అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హయాంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళు సగంలో ఆగిపోయినటువంటి ఉన్నాయి. చాలా మన జిల్లాలో కూడా ఉన్నాయి. వీళ్ళ వాళ్ళకు కూడా కొంత న్యాయం జరిగేదానికోసం అర్హులను ఎంపిక చేసేటప్పుడు ఇవన్నీ పరిగణలో తీసుకొని పారదర్శకంగా వీటిని ఎంపిక రాజకీయాలకు అతీతంగా గ్రామ సభల్లో పెట్టి వాటిని పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఎంపిక చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ అంశాలకు సంబంధించి చాలా విషయాలు ఇవాళ పుష్ప సినిమా పెద్ద చర్చ అవుతుంది. సమస్యలన్నీ పక్కన పోయినాయి. మీడియా పత్రికలు కూడా ఇదే ప్రధాన ఎజెండాగా చూపిస్తున్నారు. ఎవరైనా హీరోలైనా ఎవరైనా సెలబ్రిటీలైనా అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒక మహిళ సహజం. ఒక సినిమా యాక్టర్ ఎవరిని వస్తే జనం ఎక్కువగా పోగు కావటం సహజం. అయినా అక్కడ జరిగినటువంటి మహిళ, ఒక మృతి చెందినటువంటి మహిళ, ఇంకొక వాళ్ళ అబ్బాయి గాయపడ్డాడు. దాన్ని త్వరగా స్పందించి వాళ్ళకి న్యాయం చేసి ఉంటే బాగుండేది.
కానీ స్పందించకుండా ఎవరైనా హీరోలు ఎవరైనా స్పందించకపోతే జనరల్గా ప్రజల్లో ఆగ్రహం వస్తుంది. కానీ ఈ ఇష్యూని ఏదో రాజకీయం చేసి కొన్ని పార్టీలు పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకని అంశానికి సంబంధించి దాన్ని ఎక్కువ చర్చకి తావివ్వకుండా చట్ట ప్రకారం దాని అంశాలు అవన్నీ కూడా ఉంటాయి. కానీ దాన్నే సమస్య మొత్తం ఏ సమస్య లేనట్టు ప్రతిపక్షాలు కూడా దాన్ని సృష్టించడం సమంజసం కాదు. అందుకని ఇటువంటి అంశాలు కాకుండా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు వీటి మీద ప్రధానమైన దృష్టి ప్రభుత్వం పెట్టి ఆ వైపుగా వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఈ 100 సంవత్సరాల సందర్భంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అదేవిధంగా ఖమ్మంలో కూడా నిర్వహించే సభను జయప్రదంలో మీరు కూడా సహకరించమని, ఆ రోజు ప్రదర్శన సభలకు కూడా మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాంబశివరావు గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ గారు వాళ్ళందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతున్నారు. ప్రదర్శన సభ ఉంటుంది. మీడియా మిత్రులు కూడా అందరు కూడా ఆ రోజు కూడా 26వ తారీఖు దీన్ని కవరేజ్ చేయమని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తూ సెలవు. అటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, చారిత్రాత్మకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి ఘనత ఖమ్మం జిల్లాలో ఉంది. ఖమ్మం జిల్లా అభివృద్ధి విషయంలో లేదు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకి భూములు సాధించి పెట్టే దాంట్లో అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి పాత్ర పార్టీకి ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏ మూలకెళ్ళినా వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ మూలాలు కనపడుతూ ఉంటాయి. అందుకని ఈ 99 సంవత్సరాల చరిత్రని ఈ జిల్లా ప్రజానీకానికి వాళ్ళ ఎవరిస్తూ వివిధ కారణాలతోటి వాళ్ళ మాకు దూరమైనటువంటి అధికార వ్యామోహంతో దూరమైనటువంటి వారందరినీ కూడా ఈ రోజున ఈ 99 వసంతాలు 100వ సంవత్సర వసంతాల్లో పార్టీని విస్తరించేదానికోసం, వారిని మా వైపు తీసుకొచ్చుకునే దానికోసం కూడా, పార్టీ పటిష్టని మెరుగుపరుచుకునే దానికోసం కూడా ఈ 100 సంవత్సరాల శత జయంతి వేడుకల్ని మేము ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సరే ఈ జిల్లాలో ఈ 99 సంవత్సరాల కాలంలో పార్టీ పోరాటాలలో పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది అమరవీరులు పాత్ర, తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ జిల్లా పాత్ర కీలకమైనటువంటి పాత్ర. అలా ఆ సాయుధ పోరాటంలో ఉన్నటువంటి చనిపోయిన వాటికి మిగిలిపోయినటువంటి వారిని, కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసినటువంటి వారిని, సీనియర్ కామ్రేడ్స్ని కూడా 100వ సంవత్సర శత జయంతి వేడుకల్లో కూడా సన్మానించాలని మేము నిర్ణయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాంతాలలో కమ్యూనిస్టు పార్టీ ప్రతి శాఖలో దీన్ని విస్తృతంగా ఈ సంవత్సర కాలంలో విస్తృతమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు ఈ జిల్లాలో తీసేదానికోసం, సిపిఐ పార్టీ పటిష్టని మెరుగుపరుచుకునే దానికోసం ఈ జిల్లాలో వాళ్ళ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ యావత్తు యంత్రాంగాన్ని దీంట్లో నిమగ్నం చేసే దాంట్లో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం శత జయంతి ఉత్సవాన్ని జరపాలని దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిర్ణయం చేసింది. సోవియట్ విప్లవం జయప్రదమైన తర్వాత ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు మేధావులంతా తాష్కెంట్ కేంద్రంగా 1920 జూలై నెలలో అంతర్జాతీయ ఫస్ట్ ఇంటర్నేషనల్ సమావేశం తాష్కెంట్లో జరిగింది. ఆ తాష్కెంట్ సమావేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మార్క్సిస్ట్ మేధావులు, కమ్యూనిస్ట్ మేధావులందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. మన దేశానికి సంబంధించినంత వరకు ఎంఎన్ రాయ్, అహ్మద్ అలీ, సయ్యద్ హుస్సేన్ అలీ, ముజఫర్ అహ్మద్, ఎస్పి ఘాటే అనేక మంది మేధావులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో
కమ్యూనిస్ట్ పార్టీకి అంటే భారతదేశం నుండి తాష్కెంట్ సమావేశానికి వెళ్ళినటువంటి మేధావులంతా ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీగా పేరు నామకరణం చేశారు. దానికి కార్యదర్శిని ఎన్నుకున్నారు. ఎంఎన్ రాయ్ ఒక పెద్ద మేధావి, మార్క్సిస్ట్ మేధావి. ఎంఎన్ రాయ్ ఆయన ఏంటంటే భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన స్పెయిన్ కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకి ఒక సూచన చేసి భారతదేశానికి ఆ ప్రతినిధుల్ని పంపిస్తున్నటువంటి సందర్భంలో మన దేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ పాలకులు అరెస్ట్ చేసి పెషావర్ కుట్ర కేసు పెట్టారు. తాష్కెంట్ సమావేశం తర్వాత తాష్కెంట్ సమావేశంలో పాల్గొని భారతదేశానికి వస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మేధావుల్ని బ్రిటిష్ పాలకులు, బ్రిటిష్ ప్రభుత్వం పెషావర్ కుట్ర కేసు పెట్టారు. పెషావర్ కుట్ర కేసు భారతదేశంలో బ్రిటిష్ పాలకులు పెట్టినటువంటి మొట్టమొదటి కుట్ర కేసు. ఆ కుట్ర కేసుతో తాష్కెంట్ సమావేశం నుండి భారతదేశానికి వచ్చినటువంటి ప్రతినిధులంతా ఇబ్బంది పడ్డారు. అటు తర్వాత దేశవ్యాప్తంగా భారతదేశం అంటే అవిభక్త పాకిస్తాన్, భారతదేశం బ్రిటిష్ పాలకులు పాలించినటువంటి భారతదేశం అంటే ఆసియా ఖండంలో చైనా తర్వాత అతిపెద్ద దేశం భారతదేశం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, జమ్మూ కాశ్మీర్, ఇవాళ మనం చెప్పుకునేటటువంటి 29 రాష్ట్రాలతో ఉన్నటువంటి భారతదేశం ఇది చాలా పెద్ద దేశం. అనేక గ్రూపులుగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మేధావులంతా 1926 కాన్పూర్లో, ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రమైనటువంటి కాన్పూర్, ఈ కాన్పూర్లో సుమారు 300 మంది ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాన్పూర్లో. దానికి సింగారవేల్ చెట్టియార్ అధ్యక్షత వహించాడు. సింగారవేల్ చెట్టియార్ ఆ సమావేశానికి అధ్యక్షత వహించినాడు. అనేక మంది మేధావులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనే పేరు, ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి పేరు పెట్టుకున్నారు. అంటే తాష్కెంట్లో జరిగినటువంటి 1920 జూలైలో జరిగినటువంటి సమావేశం, ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు అందరూ తలకొక మాట, మార్క్సిస్ట్ పార్టీ ఆ సమావేశాన్ని గుర్తిస్తాం, అక్కడే కమ్యూనిస్ట్ పార్టీకి పేరు పెట్టారు, 1920 అని మార్క్సిస్ట్ పార్టీ విప్లవ గ్రూపులని చెప్తా ఉన్నాయి. కానీ జాతీయ స్థాయిలో కాన్పూర్లో జరిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ 1925 డిసెంబర్ 26వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగినటువంటి మహాసభ, భారత కమ్యూనిస్ట్ పార్టీ అని నామకరణం చేసినటువంటి మహాసభని ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా గుర్తించి భారతదేశంలో నిర్మాణం చేసినటువంటి పార్టీనే ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా గుర్తించింది. నేను ఎందుకు మనవి చేస్తా ఉన్నానంటే, కమ్యూనిస్ట్ పార్టీలో, ఎర్రజెండా పార్టీల్లో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఎప్పుడు జరిగిందనే దగ్గర ఒక చర్చ జరుగుతూ ఉంది. కానీ అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం, అంతర్జాతీయ కమ్యూనిస్టు కేంద్రం 1925 డిసెంబర్ 26వ తారీఖున 26 నుంచి 28 వరకు జరిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభని, భారత కమ్యూనిస్ట్ పార్టీ నామకరణని ఇవాళ ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా గుర్తించింది. ఆ మేరకి ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమం మీ అందరికీ తెలుసు,
అనేక చీలికలకు పేలికలకు అనేక ఒడదొడుకులకు గురైనటువంటి మాట వాస్తవం. అయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రకృతి సంపదలో ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వాడికి అనుభవించే హక్కు సివిల్ రైట్ అందరికీ ఉండాలనేటటువంటి మూల సిద్ధాంతంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక పోరాటాలకు నాయకత్వం వహించింది. అందులో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర, ఈ అన్ని విషయాల్ని ప్రజలకు ఏకర్వ పెట్టి చెప్పడానికి రేపు దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వసంతాలు 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను జరపడానికి కంకణబద్ధులైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా, పత్రికా విలేకరులు సోదరులందరూ కూడా ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించాలని, ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈ కమ్యూనిస్ట్ పార్టీలో అమరులైనటువంటి అమరవీరుల్ని స్మరించుకొని, ఈ కమ్యూనిస్ట్ పార్టీలో అనేక త్యాగాలు చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వారందరికీ కూడా ఆహ్వానం చెప్పి సన్మాన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మీరందరూ కూడా, ఇది ఏ ఒక్కరు కమ్యూనిస్ట్ పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలందరిది. ప్రజా హక్కుల పరిరక్షణ కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి పోరాటాన్ని మీ మీడియా ద్వారా వెలుగెత్తి చాటి మీ పాత్రను మీరు నిర్వహించేటటువంటి అవకాశం వచ్చింది కనుక మీరందరూ కూడా సహకరించాలని, ఆ రకమైనటువంటి కార్యక్రమంలో మీ పాత్ర ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.